ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఆశించిన బడ్జెట్ రాలేదు. ఇదివరకటి రోజుల్లో అయితే ఎన్ని రోజులు ఆడిన దాన్ని బట్టి హిట్, 50 రోజులంటే హిట్, 100 రోజులంటే సూపర్ హిట్, ఇట్లా ఉండేది మా చిన్నప్పుడు మేము కాలేజీలు చదివే రోజు. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తే హిట్ అని. అంటే ఒక సినిమా హీరోకి కమర్షియల్ ఫెయిల్యూర్ అనేది చాలా దెబ్బ. ఓకే, ఈయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆ దెబ్బ ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇబ్బందేనా? ఏముండదు అంటున్నాను నేను. అనేది సినిమా పరంగా హీరోలకి, అగ్ర హీరోలకి, ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాసు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఈ బ్యాచ్లకి ఏ ప్రాబ్లం లేదు. హీరోలకు ప్రాబ్లం ఉండదు. పోతే మునిగేది నిర్మాతలు అంతే. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వాళ్ళు పోతారు. వీళ్ళకేం బాధ లేదు. మళ్ళీ నెక్స్ట్ సినిమాకు ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నిర్మాతల బేసిస్ మీద రాజకీయాలు నడిచినప్పుడు, సినిమాలు నడిచినప్పుడు నిర్మాత ఇదిగో మళ్ళీ ఫెయిల్యూర్ హీరోని పెట్టుకుని మనం చేస్తే పోతాం రా అని ఆగుతాడు. ఇప్పుడు హీరోలే నిర్మాతలను చూస్ చేసుకుంటున్నారు, హీరోలే డైరెక్టర్ని ఎంపిక చేసుకున్నారు, హీరోలే హీరోయిన్ ఎంపిక చేసుకున్నారు. సినిమాలో పాత్రలు, కథ అంతా హీరో ఎంపిక చేసుకుంటే ఎవడో డబ్బు ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చి పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి నడుస్తున్నంతసేపు ఇంకేంటి ప్రాబ్లం? ఇవి చూడడం అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 12 లక్షల మంది ఏమో పార్టీ మెంబర్స్ ఉన్నారు. ఈ 12 లక్షలు అయితే గ్యారంటీ వ్యూయర్సే కదా. ఆ పైన ఇంకో 10 లక్షలు వస్తారే కానీ తగ్గరు కదా. 22 లక్షల మంది వచ్చారంటే ఆషామాషి ఏం కాదు కదా. ఇంకో కొంచెం టాక్ బాగా వచ్చింది అనుకోండి, ఒకటి వీళ్ళు నెగిటివ్ టాక్